ఆ రోజు నగర శివార్లలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. ఇంతలో ఆర్ట్ డిపార్ట్మెంట్కి చెందిన శేషగిరి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి నిలబడ్డాడు. శేషగిరి పక్కన అతని భార్య, ఆమె చేతిలో 6 నెలల పాప. ఆ తల్లి ఏమనుకుందో ఏమో, తన పాపను పవన్ గారి కాళ్ళ దగ్గర పెట్టింది. పవన్ కళ్యాణ్ అసిస్టెంట్స్ వాళ్ళని వారించే ప్రయత్నం చేశారు. పవన్ గారు వాళ్ళని ఆగమని పాపను తన చేతుల్లోకి తీసుకున్నారు. పాప శరీరం జ్వరంతో కాలిపోతోంది. శేషగిరిని విషయం అడిగి తెలుసుకున్న పవన్ మనసు చలించిపోయింది. 2 రోజులుగా పాపకు వైరల్ ఫీవర్, అందుకే శేషగిరి షూటింగ్ కూడా రాలేదు. కృష్ణానగర్లో ఒక ఆసుపత్రిలో చూపిస్తే బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఎక్స్రే రాశారు. రోజువారీ కూలీ పని చేసుకునే శేషగిరి దగ్గర అంత డబ్బు లేదు. పాపకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. పవన్ గారు తన మేనేజర్ని పిలిచారు. ఆ పాపను తల్లిదండ్రులతో తన కారులోనే రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. రెయిన్బో హాస్పిటల్ అంటే ఆషామాషీ హాస్పిటల్ కాదు. మహేష్ బాబు పిల్లలు అక్కడే పుట్టారు. అంత కాస్ట్లీ ఆసుపత్రి అది. పాప చేరిన గంటకు పరిస్థితి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు షూటింగ్ అయిన వెంటనే తానే స్వయంగా రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి పాపను చూశారు. ఆ పాపను సురక్షితమైన స్థితిలో చూసి పవన్ కళ్ళల్లో తడి. అది పవన్ కళ్యాణ్ అంటే.